నా పేరు మిత్ర వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా వారణాసి సినిమాకి సంబంధించిన ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆ సినిమాకి సంబంధించి మన దగ్గర కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి కదా. సో వాటిని బట్టి వారణాసి సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతవరకు జరిగే ఛాన్స్ ఉంది అండ్ ఎలా జరిగే ఛాన్స్ ఉంది అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ సినిమాకైనా సరే కొన్ని బేసిక్ బిజినెస్లు అయితే ఉంటాయి. అంటే థియేట్రికల్ బిజినెస్, ఓవర్సీస్ బిజినెస్ అండ్ ఓటీటీ, ఓటీటీ ఏవైతే ఉంటాయి వాటి రైట్స్, తర్వాత శాటిలైట్ రైట్స్, అవి కాకుండా మ్యూజికల్ రైట్స్, ఈ రైట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇవి 5 ఉంటాయి. ఇవి కాకుండా దీనికి ఒకటి స్పెషల్గా ఉంటుంది, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే ఇండియన్ రైట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్టేట్ వైడ్గా కూడా బిజినెస్ చాలా పీక్ లెవెల్లోనే జరుగుతుంది, దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట. సో బేసిక్గా తెలుగు రాష్ట్రాల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో RRR సినిమా 413 కోట్లు కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో. సో దాని బేసిస్ మీద ఈసారి ఇంకా ఎక్కువ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి మార్కెట్ ఇంకా ఎక్కువగానే బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అంటే కలెక్షన్స్ ఆ లెవెల్లో ఉంటాయి, బట్ బిజినెస్ ఆ లెవెల్లో చేయరు కదా. బట్ మినిమం టు మినిమం సేల్ చేసేది ఎంతకో తెలుసా? 250 కోట్ల రూపాయలకి కన్ఫర్మ్ సేల్ చేస్తారు తెలుగు రాష్ట్రాల రైట్స్. మరి మేబీ సెపరేట్గా చేస్తే ఇంక ఎక్కువే ఉండొచ్చు కూడా. అంటే ఇప్పుడు నైజాం సెపరేటెడ్గా, సీరెడ్ సెపరేటెడ్గా, ఇట్లా సెపరేట్గా కనుక చేసుకున్నట్టయితే ఓవరాల్గా 275 కూడా వెళ్ళొచ్చు. బట్ ప్రస్తుతానికైతే మినిమం తల్లి బిడ్డ న్యాయం 250 అనుకుందాం. రెండు కలిపి చేస్తారు అనుకుందాం. తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా కలిపి 250 కోట్లు మినిమం సేల్ అవుతుంది ప్రైస్ అయితే. ఎందుకంటే ఆబ్వియస్లీ దానికి రేట్లు కూడా అలాగే ఉంటాయి. దానికి రేట్లు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. 1 AM షోలు పడతాయి, ఆ 1 AM షోల రేట్లు 1000 రూపాయలు ఉంటాయి, దట్ ఈస్ ఫర్ షూర్. ఇంకా అండ్ తెలంగాణలో కూడా అరివేరు భయంకరంగా ఉంటుంది సపోర్టు, అలా నడుస్తూ ఉంటుంది, అందులో నో డౌట్. సో ఇది మ్యాటర్. సో 250 కోట్ల తెలుగు రాష్ట్రాల బిజినెస్ అవుతుంది. ఇంకా ఎక్కువే జరగచ్చు, నేను ఇంకా చాలా తక్కువ చెప్తున్నాను నేను. అది దృష్టిలో పెట్టుకోండి అంతే. తర్వాత ఇంకా హిందీ మార్కెట్, బేసిక్గా నెక్స్ట్ బిగ్గెస్ట్ మార్కెట్ మనకి హిందీనే కాబట్టి హిందీ గురించి మాట్లాడుకుంటే మనకి హిందీ అరౌండ్ దగ్గరగా అంటే రాజమౌళి గారి ప్రీవియస్ కలెక్షన్స్, ఆ తర్వాత ఓటీటీ మార్కెట్, వీటన్నిటిని బట్టి కూడా అక్కడ ఏం చేస్తారంటే లాస్ట్ టైం 275 crore 280 crore నెట్ వచ్చింది. సో ఈసారి ఒక 325 to 350 crore మధ్యలో నెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ దానికి తగ్గట్టుగా బిజినెస్ చేస్తారు. 350 నెట్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 450 crores కలెక్షన్స్ అనుకుందాం. 450 కూడా కాదు, 425 ఆ రేంజ్ అనుకుందాం పోనీ. సో ఆ రేంజ్లో అన్నప్పుడు మరి ఇంకొక 200 కోట్ల బిజినెస్ అయితే జరుగుతుంది కన్ఫామ్గా. సో ఇప్పుడు అంటే మినిమం ఇది నేను అనేది. ఇంకా ఇప్పుడు మీరు గమనించినట్టయితే పుష్ప 2 యాక్చువల్గా 200 కోట్లకు కొన్నారు, బట్ వాళ్ళకి అది చాలా హ్యూజ్ ప్రాఫిటబుల్ వెంచర్ అయిపోయింది అక్కడ. సో బట్ అది ఏంటంటే సీక్వెల్ ఫ్యాక్టర్ ఉంది. బట్ ఇది వితౌట్ సీక్వెల్ 200 కోట్ల పైనే బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. మినిమం 200 దాటి వెళ్ళొచ్చు, 225 అలా కూడా వెళ్ళొచ్చు, 250 వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ ఏమో చెప్పలేము కాబట్టి 200 అనుకుందాం. 200 మినిమం, దట్ ఈస్ ఫర్ షూర్. సో అటు ఒక 200, ఇటు ఒక 250, సో 450 కోట్లు అటు ఇక్కడ ఈ 2 రాష్ట్రాలకి, 2 మార్కెట్లకి ప్రస్తుతానికైతే. తర్వాత తమిళ్ విషయానికి వస్తే తమిళ్ లాస్ట్ టైం మార్కెట్స్ని, ఈసారి మార్కెట్ని మేబీ కొంచెం దృష్టిలో పెట్టుకొని ఒక 40 crore to 50 crore మధ్యలో సేల్ చేస్తారు. ఒక 40 అనుకుందాం పోనీ తమిళ్. ఓకే, 450 + 40 490. ఇంకా కేరళ మార్కెట్ ఎప్పుడు తక్కువే కాబట్టి 15కు అమ్ముతారు దాన్ని, అది తక్కువే ఉంటుంది ఎప్పుడు కూడా.
సో 490 ప్లస్ అంటే 505. ఇంకా కర్ణాటక మార్కెట్ ఆల్వేస్ బిగ్, అది బేసిక్గా చాలా పెద్ద మార్కెట్ అది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈజీగా అక్కడ కూడా ఒక 40 కోట్లకు అమ్ముతారు కర్ణాటక మార్కెట్ కూడా. సో ఒక 545 కోట్లు అయింది ఇక్కడికి, ఏది ఇండియన్ మార్కెట్కి. సో బేసిక్గా మనకు ఒక బేసిక్ ఓవర్సీస్ మార్కెట్ ఉంది. అంటే ఆల్రెడీ ఇండియన్ సినిమాలకు ఏదైతే ఓవర్సీస్ మార్కెట్ ఉందో దాన్ని చూసుకుంటే మనం, అంటే మిగతా రిలీజు అదంతా తర్వాత లాస్ట్లో మాట్లాడదాం. బట్ ఇది మాట్లాడుకుంటే ఓవర్సీస్కి ఒక బేసిక్ రిలీజ్ ఉంది. నార్త్ అమెరికా కావచ్చు, లేదా ఆస్ట్రేలియా కావచ్చు, లేదా వేరే దగ్గర కావచ్చు, ఒక బేసిక్ మార్కెట్ ఉంది. గల్ఫ్లో కావచ్చు, అటు సైడ్ చూసుకుంటే ఒక బేసిక్ మార్కెట్ అయితే ఉంది. కాబట్టి మనకి ఏమవుతుందంటే అప్రాక్సిమేట్లీ ఓవర్సీస్ ఏది ఈ నార్త్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి మార్కెట్ని నా గెస్ట్ కరెక్ట్ అయితే ఎంతకు సేల్ చేస్తారు తెలుసా? $25 మిలియన్ సేల్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది నా ఒపీనియన్ అనమాట. సో $25 మిలియన్ అంటే చాలా ఎక్కువ. అది నేను ఎగ్జాక్ట్గా ఒక నిమిషం, నేను అది $1 మిలియన్ అనుకొని నేను రూపీస్లో అనుకోవడం మర్చిపోయాను నేను. $25 మిలియన్ ఇన్ ఇండియన్ కరెన్సీ ఎంత? 222,280,217 రూపాయలట. సరే పోనీ ఇది కూడా ఈ లెక్కనే లెక్కేసుకుందాం పోనీ, 200 కోట్లు అనుకుందాం పోనీ. ఇది కూడా ఓవర్సీస్, ఏది ఆల్రెడీ మనకున్న ఓవర్సీస్ మార్కెట్ని వాళ్ళు అమ్మేది 200 కోట్ల రూపాయలకి ఈ సినిమాని. జస్ట్ ఇమాజిన్, అంతే. సో అది మినిమం, అది కూడా నన్ను అడిగితే మ్యాక్సిమం నెంబర్లు కూడా నేను చెప్పట్లేదు, అన్నీ మినిమం నెంబర్లు చెప్తున్నాను నేను. సో అక్కడ 545 అయింది, ఇది ఒక 200, సో 745 అయిపోయింది ఇప్పటికే. సో మంచి ఓవర్సీస్. ఇది ఓన్లీ నార్త్ అమెరికా నన్ను అడిగితే. అంటే నార్త్ అమెరికా $25 మిలియన్ ఉంటుందా, లేదంటే ఓవరాల్గా ఉంటుందా? ఓవరాల్ అనుకుందాంలేండి. ఓవరాల్ ఎందుకు వచ్చింది, మరీ ఓవర్గా కూడా చెప్పొద్దు. సో ఒక 745 crores అయింది. సో ఇది కాకుండా మనం ఒకటి ఉందనుకున్నాం కదా, అది లాస్ట్లో మాట్లాడుకుందాం. బట్ మనం ఫస్ట్ మిగతా లెక్కెట్టేద్దాం. ఓటీటీ రైట్స్, నెట్ఫ్లిక్స్ వాడే ఉంటాడు, ముందుకు వస్తాడు. నేను వచ్చేసా అనుకుంటూ వస్తాడు నెట్ఫ్లిక్స్ వాడు. చెప్తున్నా కదా, ఈ సినిమాకి 300కి తగ్గడు, ₹1 తగ్గదు 300కి. 350 వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లే. నన్ను అడిగితే మినిమం నెంబర్ 350 అయినా కూడా సర్ప్రైజింగ్ ఏం లేదు దీనికి. బికాస్ దీనికి వాడికి వచ్చే రిసెప్షన్ అనేది కేవలం ఇండియా నుంచి కాదు, కేవలం తెలుగు స్టేట్స్ నుంచి కాదు, వరల్డ్ వైడ్ కొడతాడు రీచ్. సో నెట్ఫ్లిక్స్ వాడే తీసుకుంటాడు, ఇంకెవరు రారు, ఇక ఎవరు వచ్చినా కూడా ఉపయోగం లేదు. నెట్ఫ్లిక్సే మెయిన్ ఇక్కడ. సో వరల్డ్ వైడ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే నెట్ఫ్లిక్స్ గ్లోబల్, నెట్ఫ్లిక్స్ ఇండియా అన్నింటిలోకి వస్తుంది. సో దట్ విల్ బి ఫెనామినల్. సో 300 కోట్లు మినిమం అబ్బా. ఇంకా 350 అయిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే అన్ని లాంగ్వేజ్ తీసుకున్నట్టయితే. ఓన్లీ హిందీ అయితే 300 అవుతుంది, హిందీ కానీ, లేదంటే మరి ఏమో తెలుగు ప్రియారిటీ ఇస్తారో చెప్పలేం కానీ. బట్ 300 అంటే హిందీ ఆడియన్స్ ఎక్కువ కదా, సో ఆ బేసిస్ మీద హిందీ తీసుకుంటాడు ఎక్కువ, ఒకళ్ళు సింగిల్ లాంగ్వేజ్ తీసుకుంటే అట్లా ఉంటుంది. సో అన్ని లాంగ్వేజ్ కలిపి 350 మినిమం అబ్బా, దట్ ఈస్ ఫర్ షూర్. ఓటీటీ రైట్స్ 350 కోట్లకు సేల్ అవుతాయి ఈజీగా. ఓకే, ఆ 5 కూడా రౌండ్ ఫిగర్ చేసేద్దాం, ఇందాకటి నుంచి ఆ 5లో తిరుగుతోంది అది. సో 750 వేసేస్తే ఇక్కడ ఇదొక 350, సో ఇక్కడ మనకి 1100 కోట్లు అయిపోయింది. ఇంకా తర్వాత శాటిలైట్ రైట్స్ ఈజీగా ఒక 75 కోట్లకు సేల్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవ్వచ్చేమో నాకు తెలిసి. హైయెస్ట్ శాటిలైట్ రైట్స్ ఫర్ తెలుగు మూవీ, ఏ సినిమా ఎంతకి ఎక్కువ కొన్నారు? ఓహో, ద తెలుగు ఫిల్మ్ విత్ హైయెస్ట్ శాటిలైట్ రైట్స్ ఈజ్ సర్కారి వారి పాట, 35 crores, ఫాలోడ్ బై బాహుబలి 2, RRR, కల్కి అండ్ పుష్ప 2. ఓ నైస్ మ్యాన్, నైస్ డూడ్, దిస్ ఈజ్ ఫెనామినల్, అన్ఎక్స్పెక్టెడ్. సో ఒకవేళ ఇదే కనుక నిజమైనట్టయితే ఈసారి జరిగే బిజినెస్ అలా ఇలా కాదు, ఎందుకంటే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఇది సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. కాబట్టి నా ఎస్టిమేషన్ ఏంటంటే ఫర్ షూర్ 75 crores కొడుతుంది ఈ సినిమా, అది ఈజీగా. ఓకే, సో 1175, 1175. ఆ మ్యూజికల్ రైట్స్ ఒక 10 అనుకుందాం. మ్యూజికల్ రైట్స్ యాక్చువల్గా ఒక 15 ఆ రేంజ్లో ఉంటుంది. బట్ ఈ సినిమాకి అంటే ఇనీషియల్గా వచ్చే రెస్పాన్స్ కంటే తర్వాత వచ్చేది ఎక్కువ ఉంటుంది కాబట్టి 25 కోట్ల వరకు ఉండొచ్చు. సో 1200 కోట్లు ఇక్కడ వరకు జరిగింది. 1200 కోట్లు ఇక్కడికి బిజినెస్ జరిగితే సినిమా బడ్జెట్ ఎంత? 1300 కోట్లు. సో 1300 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు 1200 కోట్లు మాత్రమే బిజినెస్ జరిగితే ఎలా అంటే
సో దానికి ఒకటి ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది. అది ఏంటంటే దీన్ని బేసిక్గా ఏదో ఒక కంట్రీలో రిలీజ్ చేయట్లే. ఈ 1300 కోట్లు దేనికి అంటే అందులో 300 కోట్లు దగ్గరగా ఓన్లీ ప్రమోషన్స్ కోసమేనంట. వేరే కంట్రీస్లో ఎస్పెషల్లీ ఆ 120 కంట్రీస్లో రిలీజ్ అన్నారు కదా. సో మన ఇండియా అండ్ వేరే ఓవర్సీస్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టేస్తే మిగతా కంట్రీస్లో ఈవెన్ ఓవర్సీస్లో కూడా అమెరికాలో కూడా ఎక్స్టెన్సివ్ ఏమంటారు ప్రమోషన్స్ ఉంటాయి, అగ్రెసివ్ ప్రమోషన్స్ ఉంటాయి, పీక్లో జనాల్లో తీసుకొని వెళ్తారు ఇంగ్లీష్ వెర్షన్ని కూడా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి యాక్చువల్గా. ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఇప్పుడు యూనో ఇది వేరే కంట్రీస్లో రిలీజ్ అవ్వడం కోసం ఒక హాలీవుడ్ కంపెనీతో టైఅప్ అవుతారు. మోస్ట్లీ ఈ అవతార్ని రిలీజ్ చేసిన కంపెనీతోనో లేదంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ చేసిన కంపెనీతోనో టైఅప్ అవుతారు. అలా టైఅప్ అయ్యి దాన్ని వేరే కంట్రీస్లో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏంటంటే 20th సెంచరీ ఫాక్స్ లేదంటే డిజ్నీ ఇలాంటి వాటితో టైఅప్ అవుతారు. బేసిక్గా ఇవి డిస్నీకి టైఅప్ అయితేనే ఎక్కువ బెస్ట్ కూడా నన్ను అడిగితే. బికాజ్ డిస్నీ వాళ్ళ సినిమాలు అన్ని దగ్గరగా ఇలాగే ఉంటాయి కదా. సో అందుకని డిస్నీ వాళ్ళతో టైఅప్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో డిస్నీ వాళ్ళు కనుక దీన్ని రిలీజ్ చేస్తే వేరే కంట్రీస్లో ఏదైతే ఉంటుందో రిలీజు అదంతా కూడా షేర్ బేసిస్ ఉంటుంది. అది ఏది కూడా మనకి డైరెక్ట్ బిజినెస్ అయితే ఉండదన్నమాట. సో ఓకే అనుకున్నాక అక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు చేసే ప్రమోషన్స్కి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో అది ఈ 1300 కోట్ల బడ్జెట్లో భాగం కాబట్టి ఆ 300 తీసేస్తే 1000 కోట్ల బడ్జెట్ అనుకోవచ్చు యాక్చువల్గా. సో ఆ 1000 కోట్ల బడ్జెట్ ఇటు వెళ్తుందన్నమాట. అది మ్యాటర్, సినిమాకి వెళ్తుంది అంటే అందులో మళ్ళీ రాజమౌళి గారి రెమ్యునరేషన్ 200 కోట్లు ప్లస్ ప్రాఫిట్ షేర్, మహేష్ బాబు గారి రెమ్యునరేషన్ 100 కోట్లు ప్లస్ ప్రాఫిట్ షేర్, ప్రియాంక చోప్రా గారికి 30 crores అండ్ కీరవాణి గారికి 18 crores ఎంతో ఉండి మళ్ళీ అందులో కూడా కొంత ప్రాఫిట్ షేర్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా వాళ్ళు అందరూ కూడా మంచి పర్సంటేజ్లు అవన్నీ మాట్లాడుకున్నారు. సో ఈ బిజినెస్ ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా కొన్ని చోట్ల రికవరబుల్ పెడతారు, బట్ మ్యాక్సిమం నాన్ రికవరబుల్ బిజినెస్సే చేసుకుంటారు. అంటే నాన్ రికవరబుల్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటారు దాన్ని, అంటే లాస్ వస్తే రిటర్న్ అన్నట్టుగా అలా ఉండదు. మ్యాక్సిమం కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది, అన్ని చోట్ల ఉండకపోవచ్చు. సో ఎటు చూసుకున్నా కూడా ఇది వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఇది కొట్టే కలెక్షన్స్ పీక్ లెవెల్లో ఉంటాయి. సో అది పెద్ద విషయం ఇక్కడ. సో దాంట్లో ప్రొడ్యూసర్కి షేర్ వచ్చేలాగా మాట్లాడుకుంటారు. అంటే ఇంకేంటంటే డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళింది ఇంకా అన్నట్టు కాకుండా ప్రొడ్యూసర్కి షేర్ వచ్చేలా కూడా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇది అంత పెద్ద సినిమా కాబట్టి, ఇది వన్స్ ఇన్ ఎ టైం సినిమా, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం సినిమా. బికాస్ దీని తర్వాత మళ్ళీ ఇంకా రాజమౌళి గారు ఇంకో సినిమా తీస్తారు, అది కూడా ఒక యూనివర్స్, అదే మహాభారతం. సో మాట్లాడతాం వాటి గురించి కూడా. అండ్ ఇంకో కొన్ని సినిమాలు ఉన్నాయి ఆయన తీసేవి, వాటి గురించి కూడా మాట్లాడదాం. బట్ ఇంకా ఆయన ఎక్కువ సినిమాలు అయితే తీయరు, కొన్ని సినిమాలు మాత్రమే తీస్తున్నారు. కాబట్టి మనం ఓవరాల్గా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ఎవరైనా అందరూ దృష్టిలో పెట్టుకునే విషయం ఏంటంటే ఇది ఇంకా వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం సినిమా కాబట్టి ఇంకా దీనికి తగ్గట్టు బిజినెస్ అయితే దీనికి జరుగుతుంది. సో మినిమం 1200 కోట్ల బిజినెస్ జరుగుతుంది ఈ సినిమాకి ఓవరాల్గా అన్నీ కలిపి. తర్వాత ఈ మిగతా కంట్రీస్లో రిలీజ్ ఏదైతే ఉందో అది ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయ్యి షేర్ బేసిస్ మీద కానీ లేదంటే వాళ్ళకి అంటే వాళ్ళు బేసిక్గా దాన్ని మార్కెట్ చేసినందుకు రిలీజ్ చేసినందుకు కొంత ఉంటుంది. అలా ఏమైనా చేస్తారో మరి ఏమో తెలియదు మనకి, బట్ మ్యాక్సిమం షేర్ బేసిస్ మీద ఉంటుంది అనమాట. సో అది ఈ వారణాసి సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రిడిక్షన్ అయితే. సో ఈజీగా 1200 కోట్లు పైనే ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత అదొక 1500 వరకు, అంటే 1200 నుంచి 1500 మధ్యలో ఉంటుంది. అది ఎంత అనేది మనం చెప్పలేము, డిపెండ్స్. ఓటీటీ వాళ్ళు ఎంత ఆఫర్ చేశారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓటీటీ వాళ్ళు ఒకవేళ ఎక్కువ నెంబర్లు ఆఫర్ చేసి ఒక 500 దాకా ఆఫర్ చేస్తే ఇంకా నెంబర్ 100 పైన విరిగిపోతుందిగా, అది పాయింట్. ఒక 150 విరిగిపోతుంది. సో అట్లా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో లెట్స్ సీ, చూడాలి మరి గేట్ సిచ్యువేషన్ అనేది. సో ఇది నా ఒపీనియన్, నా అనాలిసిస్ అయితే. సో వారణాసి సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రిడిక్షన్ నాదైతే. సో మీకేమనిపించింది ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓవరాల్గా నేను చెప్పినవి ఆ మిగతా కంట్రీస్ వదిలేసి, సో నేను చెప్పిన మిగతా మార్కెట్స్ని బట్టి మీకు ఈ సినిమా బిజినెస్ ఎంతవరకు చేయొచ్చు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నెక్స్ట్ వీడియో, బై బై.